అండి అందరికీ నమస్కారం. మంగళవారం నిత్య పూజకి ఇలా సిద్ధం చేసుకున్నాను. ఎర్రని పువ్వులండి. మంగళవారం రోజు ఎరుపు రంగు పువ్వులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. దీపారాధన కుందులు కూడా రెడీ చేసుకున్నాను. నైవేద్యానికి పాలు. అంతేకాదండి, మంగళవారం నాడు రాగి చెంబులో వట్టివేర్లు వేయాలి. తరువాత పచ్చకర్పూరం వేయాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. తరువాత కొంచెం కుంకుమ అనేది వేసుకోవాలి. వట్టివేర్లు, పచ్చకర్పూరము, కుంకుమ, 2 రూపీస్ కాయిన్స్ ఇలా వేసుకొని లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుంటే రాగి చెంబు చాలా మంచిదండి. మంగళవారం నాడు ఈ రాగి చెంబుకి మనము చక్కగా కుంకుమ గంధాలతో అలంకరించుకోవాలి. పూజకి లక్ష్మీదేవిని కూడా నవధాన్యాలు పెట్టి మంగళవారం రోజు ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు పూజ గదిని పువ్వులతో అలంకరణ చేసుకుందాం. ఇలా పువ్వులతో అలంకరణ అనేది పూజ గదిని అంతటిని కూడా ఎర్రని మందారాలతో అలంకరణ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దీపారాధన కుందులు, గంధం కుంకుమ బొట్టులతో అలంకరణ చేసి 2 ఒత్తులు 1 ఒత్తిగా వేసి కుందులను కూడా దీపారాధన కుందులు కూడా పూజకి సిద్ధం చేసుకున్నాను. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఎక్కడ దీపం వెలుగుతుందో అక్కడ సకల సంపదలు కొలువై ఉంటాయంటారండి. లక్ష్మీదేవిని కూడా ఇలా అలంకరణ చేసిన తర్వాత రాగి చెంబుని వట్టివేర్లు, పచ్చకర్పూరం, అంతేకాదండి పసుపు, కుంకుమ, 2 రూపాయల కాయిన్ వేయాలి. తర్వాత ఎరుపు రంగు పువ్వు కూడా వేసుకోవాలి. లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. రాగి చెంబు అంటేనే ఇంటికి రాబడి కోరుతుంది అంటారు. రాగి చెంబుని పూజా మందిరంలో పెట్టుకొని నిత్యము పూజ చేస్తే లక్ష్మీదేవి దగ్గర చాలా మంచిది. అంతేకాదండి, సింహద్వారం దగ్గర కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టాలి. తర్వాత ధూపం వేసుకోవాలి. ఇలా మంగళవారం రోజు రాగి చెంబుతో పూజా మందిరంలో మంగళకరమైన వస్తువులండి. వట్టివేర్లు, పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, కాయిన్స్, ఎరుపు రంగు పువ్వు ఇవన్నీ కూడా రాగి చెంబులో వేసి పూజా మందిరంలో పెట్టి మంగళవారం నాడు పూజ చేస్తే చాలా చాలా మంచిదన్నమాట. ప్రతినిత్య పూజలో మంగళవారం ఈ రాగి చెంబుతో నేను ఈ విధంగా పూజ చేసుకుంటానండి. అష్టైశ్వర్యాలు, సంపద, ఐశ్వర్యము పెరగాలి అంటే ఈ రాగి చెంబు రాబడి కోరుతుందంటారు. రాగి చెంబు చాలా మంచిదండి. సింహద్వారం దగ్గర కూడా ప్రతినిత్యము పసుపు, కుంకుమ, వట్టివేర్లు, పచ్చకర్పూరము, కాయిన్స్ ఇవన్నీ వేసి ఎరుపు రంగు పువ్వు, లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ప్రీతి, ఈ విధంగా వేసుకొని సింహద్వారం దగ్గర మనము గడప దగ్గర పెట్టుకుంటే ముగ్గు వేసుకొని వాకిళ్ళు గీసుకొని ఒక సింహద్వారానికి అటు కానీ ఇటు కానీ చక్కగా పెట్టుకుంటే కుడివైపున చాలా మంచిదన్నమాట. మంచి జరుగుతుందండి. వట్టివేర్లు మనకి శుభానికి సంకేతం. ఈ విధంగా పూజ చేసి ధూపం వేసి అమ్మవారిని నిత్యం మనం వేడుకున్నట్టయితే ఇంటిలో ఎటువంటి కష్టాలు ఉండవు, డబ్బు సమస్యలు అనేవి రావన్నమాట. ఈ మంగళవారం నాడు నిత్య పూజలో ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను. లక్ష్మీదేవిని నవధాన్యాల మీద పెట్టి కుబేర కాయిన్స్ పెట్టి దాని మీద అమ్మవారిని అలంకరణ చేసి చిట్టి గాజులు మాల వేసి ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారికి పూజ చేశాను. ఎరుపు రంగు పువ్వులు ఉండేలా చూసుకొని చక్కగా మంగళవారం నాడు లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ చేసినట్టయితే కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. ఈరోజు ఎర్రని మందారాలు, గులాబీలతో అమ్మవారికి పూజ, పసుపు కుంకుమ సమర్పించి పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టి ఈ విధంగా రాగి చెంబు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రాగి చెంబు సింహద్వారం దగ్గర పెట్టుకోవచ్చు. అంతేకాదండి, పూజా మందిరంలో లక్ష్మీదేవి దగ్గర కూడా పెట్టుకుంటే ఇంటిలో చాలా శుభం అనేది జరుగుతుందన్నమాట. వట్టివేరు చాలా మంచిదండి. లక్ష్మీదేవికి వట్టివేర్లు అంటే చాలా ఇష్టం. పచ్చకర్పూరం, వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం, అమ్మవారికి పసుపు, కుంకుమ. తర్వాత ఈ రాగి చెంబులోని మనం ప్రతినిత్యము ఈ వాటర్ని మారుస్తూ పూల మొక్కల్లో వేసుకోవాలండి. తర్వాత మరుసటి రోజు మళ్ళీ పెట్టుకుంటాం కాబట్టి ఇలా ప్రతిరోజు కూడా సింహద్వారం దగ్గర కానీ పూజా మందిరంలో కానీ రాగి చెంబుని పెట్టుకుంటే ఇంటికి మంచిది. ఈ రాగి చెంబులో నీళ్ళని మనము ఎక్కడా పారబోయకుండా మొక్కల్లో వేసుకుంటే చాలా మంచిదండి. తొక్కకూడదు అనమాట ఈ నీళ్ళని. ఎందుకంటే దేవుని దగ్గర పెట్టిన నీళ్ళు కాబట్టి పచ్చకర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పూజా మందిరంలో పెట్టిన ఈ రాగి చెంబులో నీళ్ళను మనము మొక్కల్లో వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ విధంగా నిత్యము చేసుకోవచ్చు. వీలు కాని వాళ్ళు ప్రతి మంగళ శుక్రవారాల్లో రాగి చెంబుని లక్ష్మీదేవి దగ్గర పెట్టుకొని
చక్కగా పూజ చేసుకుంటే ఇంటికి చాలా చాలా మంచిదనమాట. నా నిత్య పూజలో ఈరోజు లక్ష్మీదేవిని అలంకరణ చేశాను. రాగి చెంబు పెట్టుకున్నాను. పసుపు కుంకుమ పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టి సింపుల్గా ఈ మంగళవారం రోజు నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. లక్ష్మీదేవి చూసారా పువ్వుల మధ్య ఎంత అలంకరణంగా ఉందో. అమ్మవారికి ధూపం వేయాలండి. కంపల్సరీగా సాంబ్రాణి ధూపం వేస్తే చాలా చాలా మంచిదన్నమాట.